ఈరోజు మనకి 30 years ఓల్డ్ మేల్ పేషెంట్. సో కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నాడు. కానీ మెయిన్ కన్సర్న్ ఏంటంటే స్టబ్బాన్ ఫ్యాట్ కొద్దిగా అన్ఈవెన్గా అసహ్యంగా టమ్మీ అండ్ లవ్ హ్యాండిల్ ఏరియా. అంటే దిస్ ఈజ్ లవ్ హ్యాండిల్ ఏరియా బోత్ సైడ్స్. సో ఇక్కడ స్టబ్బాన్ ఫ్యాట్ కొద్దిగా ఏంటంటే షేప్ అవుట్ అయిపోయి, సో దీనివల్ల ఏదైనా నడిచేటప్పుడు తను చాలా ఇబ్బందులు పడుతూ, అంటే కొద్దిగా అప్పర్ బాడీ ఒక షేప్లో ఉంది, లోయర్ బాడీ ఒక డిఫరెంట్ షేప్, అంటే దానికి మ్యాచింగ్ అయ్యే షేప్ లేకుండా స్టబ్బాన్ ఫ్యాట్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. సో ఈరోజు మనం లైపోసక్షన్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద మెషినరీ వీఆర్ యూజింగ్. దిస్ ఈస్ ద ఇన్ఫ్యూజన్ పంప్, అండ్ దెన్ దిస్ ఈస్ ద పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్, దిస్ ఈస్ ద వాజర్ లైపోసక్షన్. మనం ఈ మెషినరీ వాడి కంప్లీట్ ఫ్యాట్ రిమూవ్ చేసి షేప్ని నార్మల్ షేప్కి నీట్గా తీసుకొని వచ్చేదానికి ట్రై చేస్తాం. సేమ్ పేషెంట్ ఇందాక లవ్ హ్యాండిల్ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు అబ్డమినల్ పార్ట్, లోయర్ అబ్డమెన్ అండ్ దెన్ అప్పర్ అబ్డమెన్, ఫ్లాంక్స్ ఏరియా. సో యూ కెన్ సీ ద థిక్నెస్ ఆఫ్ ద ఫ్యాట్. బల్క్ చూసినట్లయితే మనకి థిక్గా ఎంత ఉందనేది, సేమ్ బల్క్ అనేది ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఐ విల్ షో, సో దట్ రిజల్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మీరు చూడొచ్చు. ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ సర్జరీ యూ కెన్ సీ ద థిక్నెస్ ఆఫ్ ద స్కిన్. సర్జరీ అయిపోయిందండి. సో టోటల్గా 5 liters ఆఫ్ ఫ్యాట్ రిమూవ్ చేసాము అలాంగ్ విత్ ద ఇన్ఫ్యూజన్ ఫ్లూయిడ్. సో దిస్ ఈస్ కాల్డ్ మెగా లైపోసక్షన్. పేషెంట్ కూడా కంఫర్ట్గా ఉన్నాడు, వితౌట్ ఎనీ పెయిన్ హీస్ కంఫర్టబుల్.